మనందరినీ దేవుడు మరొక అవకాశం అనుగ్రహించి ఒక విశేషమైన వాక్యాన్ని, ఆత్మీయ సత్యాన్ని మనమందరూ కూడా తెలుసుకోవాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక మానవ జాతికి కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుని ఉనికిలో మానవుని యొక్క ఉనికిని జ్ఞాపకం చేసుకునే దేవుడే మన దేవుడు. దేవుడు ఉన్నాడు అంటే ఆయన జ్ఞాపకాలలో ఎప్పుడు కూడా మానవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. మన తల్లి తండ్రి ఉన్నారనుకోండి, మనల్ని కంటారు, మనల్ని పెంచి పెద్ద చేస్తారు. ఒక వయసు వచ్చి వేరే వేరే కారణాలను బట్టి మనం దూరంగా ఉన్నాం అనుకోండి, మనము చాలా దూరస్తులముగా సమీపముగా లేకుండా ఉన్నాం అనుకోండి. అప్పుడు వారు ఏం చేస్తారు? భౌతికముగా మనల్ని అనుకున్నప్పుడల్లా తెచ్చుకోలేరు, కానీ భౌతికముగా మన దగ్గరికి అనుకున్నప్పుడల్లా రాలేరు. కానీ వారు కూర్చున్న చోటునే వారు ఆలోచిస్తూ మన గురించి స్మరణ చేసుకుంటారు, మన గురించి జ్ఞాపకం చేసుకుంటారు, జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఒకరోజు ఇలా జరిగింది కదా, ఒకరోజు నేను ఇలాగ చేశాను కదా, నా బిడ్డ ఇది కదా, నా కుమారుడు ఇది కదా, నా కుమార్తె ఇది కదా అని అలాగూ ఆలోచించుకుంటూ ఆలోచనలతోనే సంతృప్తి చెందడం జరుగుతుంది. మరి దేవుడు ఎంత ఎక్కువగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడో ఒకసారి ఆలోచించాలి. మానవునికి ఈ ఆలోచన, ఈ బుద్ధి, ఇలాంటి గుణాతిశయాన్ని దేవుడే కలిగించగా, మరి దేవుడే తన యొక్క స్వారూప్యంలో పోలికలో చేసుకున్న మానవుని, మానవాళిని, మానవ జాతిని, ఇంకా చెప్పాలి అంటే ఆయనకి ఇష్టలైన జనులు, ఆయనకి ఇష్టలైన వారులు, ఆయనకి ఇష్టలైన ప్రజలైన మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మరలా ఒక గుంపుగానో, ఒక పెద్ద స్టేడియంలోనో, గ్రౌండ్లోనో, ఒక పెద్ద సమూహముగా కంటే ఎక్కువగా ఆయన ఒక్కొక్కరిని పర్సనల్గా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇదిగో నా బిడ్డ, ఇదిగో తిరుపతిలో నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది, ఇదిగో నాకు ప్రార్థన చేస్తూ ఉంది, నాకు విజ్ఞాపన చేస్తుంది, ఇదిగో నా కుమారుడు నన్ను స్తుతిస్తూ ఉన్నాడు, నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు, నన్ను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అని దేవుడు ఆయన స్మరించుకోవడము, ఆయన జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. సో మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మన గురించి ఆలోచన కలిగి, జ్ఞాపకం కలిగి, జ్ఞాపకానికి అనేకమైనవి తెచ్చుకొని మనల్ని ఆ విధంగా స్మరించుకునే దేవుడు మన దేవుడు.